నేను మాత్రమే ఒరిజినల్, అందరూ కూడా డూపులని. అనిల్, పుట్టింటి సంగతి మేనమ్మకి తెలియదని నా కాడ రూపాడ పెరిగినోడివే. నీ సంగతి మాకంటే ఎక్కువ తెలుసమ్మా. నువ్వు తొడలు కొట్టడం, మీసాలు తిప్పటం తప్ప నీ కాడ మాటలు ఫుల్, మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా? విలేకరులు అడుగుతా ఉన్నా. రూప్ కుమార్ యాదవ్ అంతు చూస్తానన్నాడు 3 ఏళ్ల నుంచి. ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ అంతు చూశాడా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే 2 రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా బేకలేకపోయినావు. తొడలు కొడతావు, మీసాలు చెప్తావు, మాటలు మాత్రం ఫుల్లు. అనిల్, మ్యాటర్ మాత్రం నిల్లు. నువ్వేంది నాయనా ఒకరిని డూప్ అనేది? ఆంధ్రప్రదేశ్ డూపు సంఘానికి నువ్వు అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ డూపు సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్. నసరాపేట ఎంపీ గెలవడు, చిత్తుగా ఓడిపోతాడు. కానీ ఆంధ్రప్రదేశ్ లో డూపుల సంఘానికి అని పెట్టి ఆ డూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఆల్ డూప్ అనిల్, ఆల్ డూప్ అనిల్. నువ్వు అందరినీ పట్టుకొని డూప్ అంటున్నావా? నువ్వు పెద్ద డూపు, నీ మాట ఒక డూపు, నీ నడక ఒక డూపు. నువ్వేందని ఒకరిని డూప్ అనేది? ఏదైనా ఎప్పుడైనా చేస్తున్నావు? తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం తప్ప ఎవరినైనా ఏమైనా చేస్తుండవా? ఓన్లీ మాటలు మాత్రం ఫుల్. వాడంతు తేలస్తా, ఈడంతు తేలస్తానని చెప్పాడు. ఏందా ఇది? ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు, లెక్కలు అధికారంలోకి వస్తానే సరిచూస్తామని. అనిల్, ఆల్రెడీ అధికారంలో ఉండవు. అధికారంలో ఉండవా ఇప్పుడు? 2 ఏళ్ల నుంచి రూపుని దూరం అయ్యాడు. రూపంతేం చూశావు? 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా. అనిల్, నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బెక్కలేకపోయారు. అనిల్, నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బెక్కలేకపోయారు. నువ్వేంది అంతూ చూసేది? అధికారం వస్తేను అధికారంలో ఉండవసరం. ఇప్పుడు చూడండి, చూసేది ఏంది? లెక్కలు సరి చేస్తానంటుండవు. మేము సరి చేయం, ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు. ప్రజలే నీ లెక్క సరి చేస్తారు. ప్రజలే నీ లెక్క, అనిల్ లెక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు. కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అనేది లెక్కలు సరి చూస్తాన్నావు కదా, జాగ్రత్త, లెక్కలు బాగా రాసి పెట్టుకో. వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు 6 నెలలు అడిగావు. 6 నెలలు వెళ్ళా. 6 రోజుల్లోనే పార్టీ మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది. అనిల్, ఇసుక, క్వాడ్జీ, సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది. సమాధానాలకి రాసి పెట్టుకో. అనిల్, పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళమే, ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాళ్ళమే. బందిపోట్లు ఉండేవాళ్ళు. పాపం ఊర్లో వాళ్ళందరూ కాయ కష్టం చేసి మొత్తం అంతా ఫలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టకటక వచ్చి మొత్తం ఎత్తుకోబోయేవాడు. బందిపోట్లు. ఇప్పుడు ఆ బందిపోట్లు లేరు, కానీ నువ్వు నయా బందిపోటు. పాపం క్వాడ్జీ అనేక సంవత్సరాలుగా మార్కెట్లో రేటు రాక ఇళ్లలో భారీ నగలమ్మి, ఆస్తులమ్మి, ఫీజులు కట్టుకుంటా ఉంటే ఈ రోజు 100 రెట్లు 200 రెట్లు అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జీ పెరిగితే క్వాడ్జీ ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ళ మైండ్లోకి వెళ్లి ఒక నయా బందిపోటు అనిల్, నువ్వు నీ అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క క్వాడ్జీని 100 కోట్ల క్వాడ్జీని తరలించేశారు. పాపం ఇసుక చిన్నోళ్లు, ట్రాక్టర్ నోళ్లు, టైర్ బళ్ళోళ్లు, చిన్నోళ్లు ఇసుక తెచ్చుకుంటుంటే వాళ్ళందరూ నోళ్లు కొట్టి, ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు, జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఇసుకంతా కొల్లగొట్టారు. ఇసుక కొల్లగొట్టారు, క్వాడ్జీ కొల్లగొట్టారు, సిలికా కొల్లగొట్టారు. నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ. వీటన్నిటి మీద సిఐడి ఎంక్వైరీ వస్తుందని. కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో. మా లెక్కలు నువ్వు సరిచేసే అవకాశం నీకు రాదు, ఎందుకంటే ప్రభుత్వం మీద ఎటు రాదు. నీ లెక్క సరి మేం చేద్దామంటే మాకంటే ముందు జనం చేసేటట్టున్నారు. దాంట్లో అనుమానంలే. మళ్లీ చెప్తున్నా, రాసి పెట్టుకో. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నసరాపేటలో ఓడిపోబోతున్నావు. దీంట్లో ఎలాంటి అనుమానం? నేను
నసరావుపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో ఖతం చేయబడ్డా